హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం హుండై క్రేటా అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి నేను ఎంఎన్ఎం కార్స్లో అయితే ఉన్నానండి. ఈ కారు యూపీ కారు ఖమ్మంలో అయితే ఉంది. ఇక్కడ నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను. ట్యాక్స్ అనేది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఎవరైనా కార్స్ అమ్ముకోవాలనుకుంటే మాత్రం మా ఎంఎన్ఎం కార్స్ కనే కార్ బజార్కి ఇక్కడికి తీసుకొని వస్తే మాత్రం వీడియోలు తీసి కార్లు అమ్మటం జరిగింది. కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే యూపీ కారు కాబట్టి ఫైనల్స్ రావండి, ఫుల్ క్యాష్ పెట్టి కార్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మన ముందున్న కారు హుండై క్రేటా ఎస్ఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2016 మోడల్ 2031 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు 74,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్. ఫస్ట్ ఓనర్ కార్ అండి, సెకండ్ ఓనర్ కార్ అండి. ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీదకి అయితే మారింది. సెకండ్ ఓనర్ కార్ అండి. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను. ట్యాక్స్ అనేది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అలాగే గేర్ బాక్స్ పర్ఫెక్ట్గా ఉంది. కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే ఎలక్ట్రికల్లీ కంప్లైంట్ ఎటువంటి కంప్లైంట్ అయితే లేదండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70% టైర్స్ అయితే ఉన్నాయి. స్టెప్నీ అన్యూజ్ అండి. అలాగే ఎలవీల్స్ ఉన్నాయి. ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మైలేజ్ విషయంలో కూడా నెంబర్ ఆఫ్ మైలేజ్ అయితే వస్తుందండి. నెంబర్ ఆఫ్ మైలేజ్ అయితే వస్తుంది. 18 నుంచి 22 మధ్యలో హైవే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్లో ఉంది. రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ, అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. పవర్ విండోస్ 4 వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. ఫ్లిప్కి, సింగిల్కి అయితే ఉందండి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ అయితే ఉందండి. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 80% అయితే ఉన్నాయండి. కారు బాడీ పరంగా కారు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కార్ అండి. పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో 3, రైట్లో 3, 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్, రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కంపెనీ పేస్టింగ్తో ఉంది. అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్, రేడియేటర్ పట్టి, డోర్స్కి వచ్చేటటువంటి లైనింగ్, బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదు. కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. కారు మీద యూపీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 6,80,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు ఓనర్ గారు 6,80,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. కారు మొత్తం చూపిస్తానండి. ఎన్ఓసి ఇస్తాను. ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి, హుండై క్రేటా ఎస్ఎక్స్ వేరియంట్, టాప్ అండ్ వేరియంట్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. 100కి దాదాపుగా 90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. కారుకి ప్రస్తుతానికి పెట్టుబడి అయితే ఏం లేదండి, కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉంది. టైర్స్ విషయంలో 100కి దాదాపుగా ఫ్రంట్ ఉన్నటువంటి టైర్ 70% అయితే ఉంది. అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే రీసెంట్గా పంచర్ అయితే స్టెప్నీ టైర్ అయితే వేశారండి. 100కు 100% అయితే ఉంది. అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. టైర్స్ విషయంలో 70% ఫ్రంట్ టైర్ అయితే ఉందండి. ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70% ఉంది. అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి. సీట్ కవర్స్ 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ చూసుకున్నట్లయితే 74,442 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. హార్న్స్ వర్కింగ్, మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్, ఏసీ వర్కింగ్, గేర్స్ స్మూత్గా పడుతున్నాయి. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుందండి. అలాగే 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే డిక్కీ స్పేస్ చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి. ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే 100కి 70% టైర్ చూడొచ్చండి. అలాగే
డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది చూడొచ్చు. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది. అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి. రేజీ ఒకసారి ఇంజన్ బంద్ చేయ ఒకసారి. అలాగే బ్యాటరీ ప్రాబ్లం కూడా ఏం లేదండి. ఏబిఎస్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. మళ్ళీ ఒకసారి కార్ స్టార్ట్ చేయి. 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ కార్ అండి. మంచి మైలేజ్ అయితే వచ్చింది, మంచి పికప్ అయితే ఉంటుందండి. 2016 కారు, 74,000 తిరిగింది. సెకండ్ ఓనర్ కార్ అండి. ఇన్సూరెన్స్ ఒకటి లేదు, మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 6,80,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నానే. అందరికీ బాయ్, జై హింద్.